వెంకటాపురం అనే గ్రామంలో రాములవారి గుడి కట్టాలని అందరూ అనుకున్నారు. ఊర్లో పెద్దలు అందరూ సాయంత్రం 6 గంటలకు ఊర్లో ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గర సమావేశమవ్వాలని దండోరా వేయించారు. ఆ ఊర్లో 350 కుటుంబాలున్నాయి. కొన్ని కుటుంబాల నుండి మగవారు బయలుదేరితే మరికొన్ని కుటుంబాల నుండి ఆడవారు బయలుదేరారు. ఇంకొన్ని కుటుంబాల నుండి తల్లిదండ్రులకు బదులు పిల్లలను పంపించారు. అందరూ ఒకచోట సమావేశమయ్యారు. మైక్ సెట్లు, కుర్చీలు, టెంట్లు, ప్రజలతో ఆ సాయంత్రం కలకల్లాడుతుంది. ఊరి పెద్ద నించుని అందరికీ నమస్కరించి ప్రసంగం మొదలుపెడతారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ ముందే తెలుసు ఈరోజు కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నామో. శ్రీ సీతారాముల వారి ఆలయాన్ని కట్టించడానికి. అయితే ఈ ఆలయాన్ని చుట్టుపక్కనున్న గ్రామాల ఆలయాల కన్నా చాలా పెద్దదిగా కట్టించాలని ఊరి పెద్దలు నిర్ణయించుకున్నాం. దానికి గాను ప్రతి ఇంటి నుండి 10,000 రూపాయలు సేకరిస్తున్నాము. అలాగే గవర్నమెంట్ నుండి కూడా కొంత డబ్బు కావాలని అప్పీలు పెట్టుకున్నాము అని అంటారు. అందరూ దానికి సిద్ధమేనా అని అడుగుతారు. అప్పుడు అందులో ఉన్న ఒక 40 సంవత్సరాల మహిళ నించుని ఇలా అడుగుతుంది. ఆమె పేరు సరోజ. అయ్యా, ఊరు పెద్దగారు, నేనొకసారి మాట్లాడతానండి. నాకు మన ఊర్లో రాములవారి గుడి కట్టిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. మనమందరం డబ్బులు వేసుకుని చక్కగా కట్టించుకుందాం. కానీ నాదొక మనవి, మన ఊరిలో ఒక చిన్న రైతు మార్కెట్ ఏర్పాటు చేయండి. ఎందుకంటే కాయగూరలు కావాలంటే అటు ఇటు కలిపి 40 రూపాయలు ఛార్జీలు పెట్టి వెళ్తున్నాము. సామాన్యులకు ఆ డబ్బులతో మరికొన్ని కాయగూరలు కొనుక్కుంటారు కదండి అని అంటుంది. వెంటనే మరొక 60 సంవత్సరాల జానకమ్మ నించుని ఇలా అంటుంది. అవునరా మునసబ్బు, నేను పండించిన కాయగూరలను మార్కెట్ దాకా పట్టుకెళ్ళి అమ్ముకుందామంటే రాను పోను ఛార్జీలతోనే అయిపోతుంది. అదేదో ఊర్లో రైతులకు ఒక చిన్న స్థలం ఇచ్చి అక్కడ అమ్ముకోమని చెప్తే మాలాంటి వాళ్ళకు సాయం చేసినట్టు ఉంటుందిరా. ఆలోచించు మరి. ఇప్పుడు వెంటనే రామారావు అనే అతను లేచి, అవునండి, ఇదేదో బాగానే ఉంది. రైతులను కూడా ప్రోత్సహించినట్లు కూడా ఉంటుంది. రైతు బజారు రేట్లకి ఊర్లో అమ్ముకుంటే అందరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు అని అంటాడు. వెంటనే నర్సయ్య అనే అతను నించుని, అప్పట్లో ఇంటి ముందు వాకిల్లో కాయగూరలు పండించుకునేవారు. ఈ రైతు మార్కెట్లు ఎక్కడుండేవి? ఇప్పుడు ఎక్కడ చూద్దామన్నా గచ్చులే కనబడుతున్నాయి. ఆ మాటలు విన్న శ్రీను అనే అతను నించుని, అవును బాబాయ్, నువ్వన్నది కరెక్టే. ప్రతి ఒక్కరికి మొక్కలు పెంచడం అనేది తెలియాలి. చిన్నపిల్లలకు బడిలో పాఠాలు ఎలా నేర్పుతున్నారో దాంతోపాటు మొక్కల్ని కూడా పెంచడం నేర్పించాలి అని అంటాడు. వెంటనే గవర్నమెంట్ అధికారిని సుచిత లేచి, అది మేము చేస్తున్నాం కదా, మొక్కలు పెంచమని అందరికీ వివరించాం. కొంతమంది మేము కూడా మొక్కలు పెంచుతున్నామని ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నారు అని అంటుంది. ఆ మాటలు విన్న ప్రసాద్ అనే అతను నించుని, వదినా, అవి ఫోటోలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఫోటోలు తీయడం, వాట్సాప్లో పెట్టడం, మళ్ళీ వాటి గురించి మర్చిపోవడం అని అంటాడు. ఆ మాటలు విన్న సుచిత మూతి ముడుచుకుని కూర్చుంటుంది. ప్రసాద్, శ్రీనుబావ అన్నట్టు అందరం మొక్కల్ని పెంచుకోవాలి. ఇది చిన్నపిల్లలకు మరీ అవసరం. ఎందుకంటే వారికి చిన్నప్పటి నుంచే బాధ్యత నేర్పిస్తుంది. ఇది ఎలా మావయ్య అని 13 సంవత్సరాల బబులు లేచి అడుగుతాడు. ఆ మాటలకు ప్రసాద్, ఒరే బబులు, ఒక చిన్న మొక్కను నాటు. దానికి ప్రతిరోజు నీరు పోయి దాని ఎదుగుదలను నువ్వు ప్రతిరోజు గమనించు. అది ఎదుగుతూ నీకు మంచి పండ్లని ఇస్తుంది. అది చూసి నీకు ఇంకొక మొక్క నాటాలని అనిపిస్తుంది. అది నీలో బాధ్యతను పెంచుతుంది. క్రమశిక్షణగా రోజు చెట్లకు నీళ్లు పోయాలని నేర్పిస్తుంది అని అంటాడు. బబ్లు, ఓ, రేపే నేను మొక్కను నాటుతా మావయ్య అని అంటాడు. చూశారా, ఒక చిన్న బాములో మొక్కలను నాటాలనే ఆసక్తి పెరిగింది. మనం ఏది నేర్పిస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు. నేను అలా అని పిల్లలను తప్పు పట్టను, తల్లిదండ్రులను తప్పు పట్టను. ఒక చిన్న మార్పు వల్ల పిల్లల్లో
బాధ్యత క్రమశిక్షణ పెరుగుతాయంటే మనం దానికి తోడ్పడాలి. ఎవడు చేస్తాలే, మాకంత టైం ఉందా ఏంటి, ఇంటి దగ్గరే ఖాళీగా కూర్చున్న వాళ్ళకైతే ఇది బాగుంటుంది అని పక్కన పెట్టేస్తే నష్టపోయేది మనమే. ఎందుకంటే ఇప్పటికే చెట్ల నరికివేత, అడవుల నరికివేత, పచ్చటి కొండలను నాశనం చేయడం వల్ల వాతావరణంలో మార్పులు చాలా పెరిగిపోతున్నాయి. అందుకని మనమందరం మన పిల్లల చేత ఒక మొక్క నాటించుకుందాం. దాని రక్షణని వారికే వదిలేద్దాం. ఊర్లో కొంతమందిని దాని పర్యవేక్షణ చేయమని నియమించుకుందాం. డబ్బులకు కాదండోయ్. ఎందుకంటే డబ్బులంటే నేను చేస్తానని ఎగబడతారు. డబ్బులకే కాకుండా ఎవరైతే వాళ్ళకి ఇష్టమవుతుందో మొక్కలన్నిటినీ గమనించడానికి వాళ్ళు వచ్చి పాల్గొనొచ్చు. వారానికి ఒకసారి, నెల రోజులకు లేదా 2 వారాలకు ఒకసారి ఆ మొక్కలు ఎంతవరకు పెరిగాయో చూసుకుంటారు. ఇంకా ఎలా పెంచుకోవాలో ఆ పిల్లలకు సలహాలు కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అని ప్రసాద్ అంటాడు. ఈ కాలంలో పిల్లలు ఎక్కడ మాట వింటున్నారు ప్రసాద్ అన్నయ్య? అంత టైం వాళ్ళకెక్కడుంది? హోంవర్క్ చేయాలి, ప్రాజెక్టులు చేయాలి అని పీక్కుపోయి రాత్రి 9 గంటల వరకు రాసుకునే ఉంటారు. అలాంటి పిల్లలకు ఇలాంటి పనులు ఎలా నేర్పించగలుగుతాం అని అంటుంది కామాక్షి. నువ్వూరుగా కామాక్షి వదినా, అన్నిటికీ అడ్డంకులు పెట్టుకుంటూ కూర్చుంటే ఏ పని ముందుకెళ్ళదు అని సుజాత అంటుంది. అప్పుడు అక్కడున్న పెద్దవారు, సరే మీ అందరి మాటలు మన ఊరి బాగు కోసం, పిల్లల ప్రగతి కోసం ఉన్నాయి. ఊరిలో రైతు మార్కెట్ ఏర్పాటు చేసుకుందాం. అలాగే పిల్లలకు మొక్కలు నాటాలనే అవగాహన కూడా కల్పించుదాం అని అంటారు. పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అంటారు. పెంచే ప్రతి మొక్క మన జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది కదండి. ఇంకా ఇలాంటి మన ఊరి కథలు చేయాలి అనుకుంటున్నాను. దానికి మీ సహకారం నాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ చిట్టి కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.